సొరకాయ అప్పలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సొరకాయనైతే పొట్టు తీసేసి ఇలా బారుగా కట్ చేసుకోవాలి. సొరకాయని మంచిగా తురుముకోవాలి. ఇది ఇంట్లో కాసిన సొరకాయ కాబట్టి వాటర్ కంటెంట్ అయితే బాగా ఉంది. బయట కొన్న సొరకాయలకు అసలు వాటర్ కంటెంటే ఉండదు. సో నెక్స్ట్ అయితే కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం తురుము పెట్టుకున్న సొరకాయ ఉంది కదా, దాంట్లోకి అయితే ఈ రైస్ ఫ్లోర్ని జల్లించేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఈవెన్గా మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత చూడండి, ఇలా ఉండ తీసుకొని మీకు చూపిస్తాను మనకి అప్ప ఏ విధంగా వస్తుందన్నది. ఈ విధంగా అయితే మనకు అప్ప అయితే తయారు కావాలి. ఇలా ఉండడం వల్ల ఆయిల్ కూడా పీల్చుకోదు. పిండి మీద చేయటం అలవాటు లేని వాళ్ళు ఒక క్లాత్ తీసుకొని ఇలా పిండి ముద్దను పెట్టేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దీన్ని వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేయండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. మిగతా అప్పలు కూడా మొత్తం ఆయిల్లో వేసుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.